ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. నాగపురాణం 27వ అధ్యాయం. వీడియోలోకి వెళ్ళి ముందే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందంటే ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. 27వ అధ్యాయం. సులక్షణ మహారాజు కథ. జన్మ సంసారమును అను సముద్రం దాటనక్కర్లేని సాధనమే మాఘమాస వ్రతం. దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథ వినుము. పూర్వము ద్వాపర యుగమున అంగదేశమును పాలించు సులక్షణరాజు కలడు. అతడు సూర్యవంశమును జన్మించినవాడు. బల పరాక్రమాలు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. వానికి 9 భార్యలున్నారు. సంతానం మాత్రం లేదు. రాజులందరూ వాని సామంతులైన కప్పములు చెల్లించున్న సంతానం లేదని విచారం మాత్రం రాజుకు తప్పలేదు. నేనేమి చేసిన కులవర్ధనుడు పుత్రుని జన్మించును. పెద్దలు పుత్రులు లేని వారికి దరిద్రునికి, కృతజ్ఞునకు, వేదహీనునకు, విపురునకు సద్గతి లేది అని అందరు. పుత్రుడు లేని నేను మహర్షుల ఆశ్రమం పోయి అచట పెద్దల ప్రార్థించినచో పుత్రుడు కలుగుట వారేమో అని ఉపాయం చెప్పగలరేమో అని ప్రయత్నించి చూచిదనని నిశ్చయించుకుని అనేక మంది మహర్షుల కల నైమిక శరణ్యమునకు పోవుటే మంచిదని నైమి శరణ్యమున వెళ్ళును. అచ్చట మునులు నమస్కరించి తన బాధను వివరించాను. అప్పుడు వారిలో కొంత ఆలోచించి ఇట్లని, రాజా వినుము. నీ పూర్వజన్మలు సౌరాష్ట్ర మహారాజు. సర్వసంపన్నుడవైన మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానము చెయ్యలేదు. అందువల్ల నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు. అందువల్లనే ఇంతమంది భార్యలున్నా నీకు సంతానం కలగలేదని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానం కలగనని ఉపాయము చెప్పుమా అని ప్రార్థించాను. అప్పుడు మునిలో ఫలము మంత్రించి రాజుకిచ్చి నీ భార్యలందరికీ పెట్టుము. దీనివల్ల నీకు 9 పుత్రులు జన్మింతురని చెప్పారు. సులక్షణ మహారాజు సంతోషంతో మునులందరికీ నమస్కరించి కృతజ్ఞులు వెల్లడించి ఇంటికి వచ్చారు. రాణులతో సంతోషముగా వానికి ఎదురుగా వెళ్ళి ప్రజలు సంతోషంతో స్వాగతం చెప్పారు. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయన గృహమున ఉంచెను. స్నానం చెయ్యవలెనని లోనికి వెళ్ళాను. ఆ రాజు చిన్న భార్య ఫలము దొంగిలించి తానొక్కతే ఆ ఫలము తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు. సేవకులు రాణులను తర్కించి అడగగా వారికి తెలియదని ఇద్దరి. తదుకు చిన్న భార్య తాను చేసిన పని చెప్పాను. రాజు ఏమీ చేయలేక ఊరుకుంటాడు. కొన్నాళ్ళకి గర్భవతి అయ్యారు. మహారాజు ముళ్ళు మాట ఫలించినది కదా అని సంతుష్టైంది. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యకి ఇష్టం లేదు. ఆమె గర్భము పోవుటకై వారిని ఎన్ని ప్రయత్నములు చేసిరి. కానీ దైవబలం అన్నీ వ్యర్థమైనవి. కానీ వారు చేసిన ప్రయత్నం వల్ల గర్భపాతమునకిచ్చిన మందుల వల్ల చిన్న భార్య మతి చెడాను. ఎవరికి తెలియకుండా అడవిలోకి పోయాను. ప్రాణాపాయం బలికొడుకు ఆమె అలసి ఒక పుత్రుని కని ఎడల తెలియక పడివేయును. గుహలో ఉన్న పులి బాలింతను ఈడ్చుకుని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుటగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మునుగువాని బాధ ఆ శిశువుకు లేకుండా చేసింది. తేనె పండ్లు గుజ్జు మునుగువాని బాలునకు పెట్టి పక్షులు వాడిని రక్షించినవి. బాలుడు పక్షుల పెంపకం అలవాటుపడి అచటిని తిరుగుచుండెను. అచట సరసితము అతడు కొనుచుండెను. హంసల నదిలో విహరించేవాడు. ఒకనాడు పవిత్రమగుచటే సమీప గ్రామాల వాళ్ళు సకుటుంబముగా ఆ సరస్సు నదన స్నానం ఇచ్చి వచ్చినారు. అట్లు వచ్చిన వారిలో 2 భార్యలు ఉండి సంతానం లేని గృహస్థుడు ఒకడు వారితో పాటు స్నానం చేయుచుండెను. అచట తిరుగుచున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి గోవలనని తలంచి ఆ బాలుడు ఎవరు సంతానం అడవిలో వెలువడబడినది అని ఎంతో ఆలోచించినా వానికి సమాధానం దొరకలేదు. వనములు జలములు గర్భము నెచుట వాననైనను రక్షించి పాలించినవాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా. ఆయనకి బాలును ఇట్లు చూపించడానికి తలిచాను. బాలును ఇంటికి కొనిపోయి సవతులైన వాని 2 భార్యలు ఎవరికి వారే ఆ బాలును పెంచవలనని పరస్పర వివాదాలు పడుచుండేది. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచిన. ఒకనాడు ఆ గృహస్థుని ఇంట లేని సమయంలో పెద్ద భార్య బాలుని అడవిలో విడిచి వచ్చాను. ఇంటికి వచ్చిన గృహస్థుని బాలుడు ఎంత వెతికినా కనిపించలేదు.
అడవిలో వినబడిన ఏడుచున్న వింటున్న తులసి వద్దకు పోయి వెళ్ళిన అచ్చట పడుకుండెను. తులసి స్పర్శ వల్ల బాలునకు వనమున ఎట్టి ఆపదలు రాలేదు. శ్రీహరి అనుగ్రహం వాని రాత్రి గడిచినది. వారెవరూ లేని బాలుడు ఏడుస్తూ తప్ప మరేమీ చేయగలడు? వాని దైన్యము నిస్సాయ అడవిలో పశుపక్షాదుల్లోని జీవలక్ష్మి విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అటుటకు వచ్చి ఆ బాలుని నిస్సాయతను, ధైర్యమును, వానిలో దివ్య లక్షణములను మేల్కొల్పి వానిపై జాలి కలిగినవి. ఆ ప్రాణులు కన్నీరు కార్చినవి. ఒకరి భాష మరొకరికి తెలియని రాకుమారుడు పశుపక్షాదులు ఇట్టి సానుభూతినున్నప్పుడు మరి ఒక మానవుడు ఉన్నచో వాడికే దుఃఖించును కదా అని, అట్లే బాలుడు పక్షి మృగములైన వాడిని దుఃఖం ఎట్లా ఉండునో కదా అని, బాలుడు పశుపక్షాదులు భిన్న జాతుల వారైనను వానిలోని పరమేశ్వరుని అంశైన జీవాత్మ మూలలు ఒక చోటు నుండి రేవు నుండి వచ్చినది. అదియే దివ్యతత్వము. కానీ విచిత్రమైన ఆ బాలుడు తన జాతిది ఇదే అని, స్త్రీ వలన ఆపద వచ్చినదని ఆ విప్రుని మొదట భార్య, ఆమెలోని దివ్యతత్వము లోపించినది. సృష్టి విచిత్రమైనది తప్ప మరింకేమీ లేదు. తులసి పాదాల వద్దే ఆడుకుంటూ కాలం గడిపాను. అడవిలోనున్న తులసియే దీనుడైన ఆ బాలునని దయ వల్ల పశుపక్షాదుల ద్వారా చూపించినది. అట్టి తులసి అమ్మ ఇంట్లోనున్న పూజించిన మనపై ఎంతటి అనుగ్రహం చూపునో వివరించాడు. తులసి మన ఇంట నుండుట వలన, మనం తులసి పూజించుట వలన మనకు దైవానుగ్రహం కలిగి మరెన్నో సుఖశాంతులను పొందిదము, పాపాలను పోగొట్టుకునుము. రాకుమారుడు శ్రీహరి అనుగ్రహము. సులక్షణ మహారాజు గర్భవతి అగు తన భార్య ఏమైనదో అని తెలుసుకోవాలని సేవకుని పంపించి వెతికేది. కానీ ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరుకుండెను. అడవిలో ఉన్న రాకుమారుడు పూర్వం నందరి వలె శ్రీమన్నారాయణ స్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరులు ఇట్టి బంధువులు ఎరగడు. కేవలం శ్రీహరి నామం ఒకటే ఆరాధించెను. శ్రీహరి పూజ వానికి నిత్య కృత్యములైనవి. శ్రీహరి దర్శనం కలగలేదని విచారం వల్ల కలిగెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు. ఒకనాడు ఆకాశవాణి వాళ్ళ మాఘస్నాన వ్రతం ఆచరింపమని వానికి చెప్పాను. రాకుమారుడు ఆకాశవాణి చెప్పినట్లుగానే మాఘమాస స్నానమందు ఆచరించాను. మాఘ శుక్ల చతుర్దశి నాడు రాకుమారుడు పూజ అనంతము శ్రీహరి వానికి దివ్య దర్శనం ఇచ్చెను. శుభము కలిగించునేను. బాహుల్లో బాలుని కౌగిలించుకునేను. ఒక బాలక, నా భక్తుడైన నీకు వరమునిత్తును కోరుకోమను. ఆ బాలుడు నాకు నీ సాన్నిధ్యం తప్ప ఇంకేమీ వద్దని చెప్పాను. నీవు రాజువై భూమిని పరిపాలించి మాఘమాస వ్రతం మానకుము. పుత్ర పౌత్రాభివృద్ధి పొంది సంపదలు భోగభాగ్యములు పొందుదువు అని దీవించెను. సులక్షణ మహారాజు ఆశ్చర్యము ఆనందము పొందెను. కుమారుడు సుధర్ముడు పెరిగెను. బాలుడు విద్యాబుద్ధులు పొంది పెద్దవాడైన తర్వాత వాణ్ణి తన విశాల సామ్రాజ్యం ప్రభువుని చేసెను. జుహుముని, ప్రతి జీవి తప్పక మాఘమాస వ్రతము తప్పక విడువక ఆచరించవలెను. అట్లు చేసిన శ్రీహరి భక్తులు ఎట్టి భయము ఉండదు. ఈ వృత్తాంతము విన్నవాడు విష్ణు భక్తుడై మాఘమాస వ్రతం ఆచరించి విష్ణుప్రియుడై ఇహలోకంలో సుఖం నంది శ్రీహరి సాన్నిధ్యానమునందు పొంది సందేహము లేదు. ఇట్లు మాఘపురాణం 27వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.